సహజంగానే బాధపడతారు కానీ అయ్యో నేను ఇంత చేసినప్పటికీ కూడా వీళ్ళు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి హూ వాజ్ ద ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ ముందు ఎవడైతే రిజర్వేషన్ అనుభవించి ఎత్తుకొని పీకిండు వాడు కొడుకు వాడు బిడ్డకు వాడు మనమడికాడు మనమరాలకు వాళ్ళే ఆ క్రీమును మొత్తం నాకి మింగుతున్నారు ఆ కొడుకును చూసి బాబాసాహెబ్ బాధపడతారు కదా అయ్యో ఈ బిడ్డలు ఈ ఏమి నేను పిల్లల కోసం కదా నేను చేసింది నా కొడుకులు ఎత్తుకొని అటే తీసుకొని పీకిరా అని చెప్పి బాధపడతారు ఏం చేస్తారు ఆ బాధ నుంచే నేను కొంచెమైనా విముక్తి చేయాలని చెప్పేసి నా పోరాటం నేను చెప్తున్నాను అంతే ఐఎమ్ వెరీ డిఫరెంట్ అదర్స్ అని మళ్ళీ చెప్తున్నాను నేను అంబేద్కర్ గారిని మిగతా వాళ్ళకి డిఫరెంట్ గా నేను ప్రచారం చేసిన ఓకే సరే అన్న రాజేష్ రాజకీయ రంగు ఎప్పుడు పూసుకోబోతుంది నాకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా చెప్తున్నాను ఆన్ కెమెరాలో సంఘ సంస్కర్తగా ఉండడమే ఇష్టం ప్రజల మధ్యలో ఉండడమే ఇష్టం ప్రజలతో మమైక్యమై ఉండడం ఇష్టం నేను ఆ పార్టీలో పోతే ఈ పార్టీని తిట్టాలా ఇంకోటి పోతే ఇంకొకరిని తిట్టాలా ఈ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇండిపెండెంట్ చేస్తావా అట్లా కూడా అసలు వాస్తవంగా నేను రాజకీయంలోకి రావద్దని చెప్పి అనుకుంటున్నా బట్ కాకపోతే ఇది విరుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి రాజకీయంలోకి రావాలా కానీ ప్రస్తుతానికైతే నాకు ఆలోచన లేదు ఫ్యూచర్ లో ఉందా చెప్పలేం ఒకవేళ పరిస్థితులు అట్లా వస్తే ఖచ్చితంగా వస్తా ఎగ్జాక్ట్ గా చెప్తున్నా నేను బైరి నరేష్ ను కూడా నేను ఇదే ప్రశ్న అడిగినాను రాజకీయంలోకి వస్తావా అని అడిగినప్పుడు అతను ఉన్నాను నేను రాను అని అన్నాడు రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి లేకపోతే ఫ్యూచర్ లో రావాలి అని నీకు ఒక టైం వచ్చింది దానికి వస్తావా అంటే వస్తాను అన్నాడు ఇప్పుడు ఆయన ఆలోచన ఏందో కానీ నా ఆలోచన నేను చెప్తున్నా నాకంటే చదువు రానుడు నాకంటే మంచి వాయిస్ లేను నాకంటే సమాజం పట్ల ప్రేమ లేను చాలా మంది రాజ్యంలో ఉన్నారు నేనుంటే తప్పేంది మరి అదుకో కదా రాజకీయంలోకి వస్తాను నాకు ఇప్పుడు నాకు లేదు ఈ ఆలోచన అని చెప్తున్నా ఇంకా 5 సంవత్సరాల వరకు కూడా లేకపోవచ్చు ఎవరైనా మంచోడు ఉండి నిజంగా ఈ సమాజానికి మంచి చేస్తారా ఈయన వల్ల ఈ సమాజానికి మంచి జరుగుతారా అంటే మాత్రం వాళ్ళకి మద్దతు నిలబడతా కానీ నేను పోయి నేను ఆ టాగ్ లైన్ వేసుకొని ఇప్పుడు కాదు ఇంకా 5 సంవత్సరాలు నువ్వు ఇంటర్వ్యూ చెప్తున్నా నాకు రాజకీయ అభిలాష లేదు ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి అంకితం కావాలనుకోవట్లేదు కానీ నీకు విషయం తెలుసో తెలియదో కానీ రాజేష్ అనే వ్యక్తి పేరు ఏ విధంగా సేవ్ చేసుకోబడి ఉంటుంది తెలుసా కొందరు ఫోన్లలో బహుజన సమాజ్ పార్టీ BSP అని ఉంటుంది బ్రాకెట్లో ఎట్లొచ్చింది అసలు అంటే మామూలుగా ఒక పెనులాగా RS ప్రవీణ్ కుమార్ గారు BSPకి వచ్చిన తర్వాత దాంట్లో ఒక అనూహ్యమైన మార్పు జరిగిందన్న అంతకుముందు అట్లా ఉండేది కాదు చాలా సప్పగా ఉండేది ఏదో ఉందిరా BSP పార్టీ అంటే ఉన్నది అనేది తట్టుగానే ఉండేది ఇది దీని మీద కింద కూడా కౌంటర్ చేయొచ్చు మా వాళ్ళు కానీ ఉన్న నిజం మాట్లాడతాం అంబేద్కర్ అనేటువంటి నిజమే మాట్లాడాలి RS ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి వచ్చిన తర్వాత ఒక హోప్ వచ్చింది ఆ హోప్ లో యాజ్ ఏ అంబేద్కర్ ఏ పీడిత సమాజం కోసం అయితే మంచి కోరుకుంటారో ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆయనకు మద్దతు ఇచ్చినే తప్ప నేను BSP పార్టీలో జాయిన్ కాలేదు నేను ఆల్రెడీ ఒక సోషల్ ఆర్గనైజేషన్ మద్దతు ఇవ్వడానికి అరే మళ్ళీ ఈ సమాజం యొక్క పీడిత ప్రజల యొక్క శ్రేయోభిలాషిని అదే పీడిత సమాజంలో పుట్టి పెరిగిన వ్యక్తినన్నా నేను ఎందుకు ఇవ్వదు ఏమైంది మద్దతు ఇస్తే ఏమైంది తర్వాత నేను ఏం చేసినా నేను ఎక్కడ కూడా నేను లైవ్ గా పోలే చేయలేదు నేను ఆల్రెడీ నాకు సమతా సైనికులు అనేటువంటి ఆర్గనైజేషన్ నేను దక్షిణ భారతదేశ ఉపాధ్యక్షుని నేను 6 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసి ఎన్నో పోరాటాలు చేసిన నేను ఎక్కడ కూడా లైవ్ గా కనవాలే ఓకే నాకున్న సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలలో BSP పార్టీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి లేకపోతే సొంత నియోజకవర్గం నుంచి రాజేష్ పోటీ చేయబోతున్నాడు BSP పార్టీ నాకు బైరి నరేష్ BSP పార్టీకి సంబంధమే లేదని చెప్పారు సరే బైరి నరేష్ మాట్లాడి ఆయన విషయం పక్కన ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరిదైనా సరే ఇప్పుడు నేను ఏదైనా విషయంలో ట్రోల్ అయినా అనుకో లేకపోతే నాకు ఏదైనా ఇబ్బంది అయింది లేకపోతే నన్ను వల్ల ఏదైనా నా చెడ్డ వెళ్ళాము లేకపోతే మంచిగా వెళ్ళాము అనుకో అప్పుడు ఏమైందంటే సొసైటీ అంతా దగ్గర రానియది అదే మంచి జరిగింది అనుకో రానిస్తుంది అప్పుడు మరి నా ఓడు పరాయోడికి తేడా లేదా బైరి నరేష్ మాట్లాడిండు అది పాపం ప్రజలకు అవగాహన లేక అది అరిపోయింది నేనేం మాట్లాడినా నేనేం మాట్లాడనే లేదు కానా నన్ను అనవసరంగా ట్రోల్ చేసినప్పుడు నువ్వు ఇంటోడు కూడా నన్ను బజార్ పాలు ఎట్లా ఎత్తావు ఆయన మాట్లాడిండు అది ఆయన తప్పు కావచ్చు నేను మాట్లాడలేనే నన్ను కావాలని ఇరికిచ్చిండ్రు మరి నువ్వు నన్ను ఆయనకు సంబంధం లేదంటే అర్థం ఉన్నది రాజేష్ అది మాట్లాడలేడని చెప్పాల్సిన నువ్వు కూడా రాజేష్ కూడా మాకు సంబంధం లేదంటే ఎవరన్నారా మాట వాళ్ళ పార్టీ అన్నది BSP పార్టీ మహిళా అధినేత బైరి నరేష్ కు రేంజల్ రాజేష్ కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అన్నారు బైరి నరేష్ వ్యంగ్యంగా మాట్లాడి అందరికంటే ముందు దాన్ని ఖండించింది నేనే తీర్మార్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ దట్ లాంగ్వేజ్ నేను ఆ భాష నేను అంగీకరిస్తలేను అది పొరపాటు అని చెప్పిన మళ్ళీ 29 తారీఖు నుంచి డైరెక్ట్ జనవరి 3కి పోయి సావిత్రిబాయి పూలే జయంతి రోజే బాసరా బంద్ పెట్టి నన్ను కూడా దాంట్లో పాతదారుని చేసేసి అది చేసినప్పుడు ఇక కనీసం ఆ టీవీ పోపు వాళ్ళు ప్రకటించకుండా ముందే ప్రకటించేసారు రేంజల్ రాజేష్ కు మాకు సంబంధం లేదని చెప్పి అరే మరి ఎట్లా మీరు నన్నే మావాడు కాదనుకున్నప్పుడు 100 పార్టీలు ఉన్నాయన్న ఒకవేళ పోవాలనుకుంటే దరువెల్ల నడుచుంటి గొప్ప వ్యక్తే అంటే మామూలుగా బహుజనులందరూ కూడా మనువాద పార్టీ అనుకునే BJPలో పోయి కలిసిండు ఎవరి ఇష్టం వాళ్ళది కాన్న అంబేద్కర్ గారు వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చారు కానీ అందరికి ఓటు హక్కు నీకు ఎవరికైనా వేసుకో ఇచ్చిండ్రు నువ్వు ఏ పార్టీకైనా పోయే హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు ఆయనకు అది నచ్చింది పోయిండు ఆయన ఎవరు ప్రశ్నించలేదు నేను BSP కాదు ఎప్పుడు అజ్జేయలేదు బట్ కాకపోతే నేను ఈ సమాజం నుంచి ఉన్నా కాబట్టి ఆ సమాజానికి వెలువెటైన పార్టీ కాబట్టి నేను శ్రేయోభిలాషగా ఉన్నా
వాళ్ళు మాకు సంబంధమే లేదన్నారు. రైట్ అన్న, ఇందాక చెప్పినట్టుగా బైరి నరేష్ ఆ రోజు అట్లా మాట్లాడినటువంటి మాటలను కావచ్చు, పాడిన పాటలను కావచ్చు, నువ్వు సమర్థిస్తావా? అన్న నేను అందరికంటే ముందు ఖండించింది. తీన్మార్ మల్లన్న దాంట్లో కావాలంటే మీరు ఆ క్లిప్పింగ్ ఉంటుంది చూసుకోండి. తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసిండు, రాజేష్ అన్న నువ్వు దీన్ని ఎట్లా స్పందిస్తున్నావు అంటే ఆయన మాట్లాడిన తీరు మాత్రం ఎందుకంటే అభిప్రాయ యోగ్యమైంది కాదు. ఆయన మరి చాలా స్టేజ్లో ఎన్నో మాట్లాడినా ఇద్దరం కలిసి కానీ ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే ఆశ్చర్యపోయాను ఆయన ఎందుకంత అంటే మాట్లాడేటప్పుడు కూడా ఇంకా స్టేజ్ లో నువ్వు కూడా ఉన్నావు కదా? ఉన్నా. ఇప్పుడు ఇద్దరం కలిసి మనం ఒక కార్యక్రమానికి పోయినాం. మరి నీకు నచ్చుతలేదు అని అన్నప్పుడు అరే షాపు అని అనొచ్చు కదా? నేను ఒక్కడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఆయన మాట్లాడినప్పుడు ఆయన యొక్క హావభావాలను చూసి నేను కూడా నవ్వినా. అదే స్టేజ్ మీద నేను ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడినా. తర్వాత ఆయన చాలా మాట్లాడాడు. మరి ఎందుకు అట్లా ఉన్నట్టుండి ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చిందో అది నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. బట్ నువ్వు అన్న మాటని మాత్రం నేను ఏకీభవిస్తాను. నువ్వు అద్దు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా అని చెప్పి అంటే అది నేను చెప్పినో లేదు మీకు ఎట్లా తెలుసు? అంటే కెమెరాలో రికార్డ్ కావన్నా, మేమిద్దరం కలిసి నైట్లో భోజనం చేసినప్పుడు చెప్పినా కావచ్చు. ఎందుకు అట్లా మాట్లాడినావు అన్న ఒక మాట ఏంది దాదా ఎన్నట్లేదు కొత్తగా గిట్ల ఎందుకు మాట్లాడినావు ఎందుకు అంటే ఒక ఊపులో ఉన్నాడా మరి ఏమైందో నాకు కూడా అర్థం కాలేదు. నేను మస్తు మాట్లాడినా కానీ నేను ఎప్పుడు అట్లా ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఈ ప్రశ్న అడగలేకపోయినా ఆయనను, కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. స్టేజ్ల మీద మీరు మాట్లాడుతూ ఉంటారు కదా అన్న, నువ్వు కావచ్చు లేకపోతే బైరి నరేష్ కావచ్చు, తాగి మాట్లాడతారన్నా? నవ్వకన్నా ఎందుకు వచ్చిందన్న డౌట్ అడగాలనిపించింది, అడిగిన. నాకు ఈదగలు తాటికలు తాగి అలవాటు ఉంది కానీ ఆయనకు అది కూడా లేదు. తాగడు ఆయన తాగడు మొత్తం తాగడు. నేను కూడా తాగి ఎప్పుడూ స్టేజ్ ఎక్కలే. తాగిపోయి మాట్లాడేంత కుసంస్కారంగాము, తాగుతూనే ధైర్యం వచ్చేంత పిరుకోలం అంతకంటే కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను వెల్లడిస్తున్నా. నిజాన్ని మాట్లాడే శక్తి ఉంది. చదువుకున్నటువంటి సిద్ధాంతాలు నేను చదివిన పుస్తకాలను తీసుకొచ్చి ముంగడ వాడేస్తా. ఒకవేళ పుస్తకాలు రాసింది తప్పైనది నేను మాట్లాడేది కూడా తప్పే. బైరి నరేష్ అనే వ్యక్తి ఆ విధంగా వ్యాఖ్యలు చేసిండు, సరే అది మీకు నచ్చలేదు. కొట్టిన తర్వాత బైరి నరేష్ మీద మీకున్న అభిప్రాయం ఏంది? ఈ సమాజం పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంది? నేను ఒక్కటే చెప్పినా, చూడండి అంబేద్కర్ గారిని ఎవడన్నా ఏమనంటే మేము కూడా అంతంగా ఎవరికుంటే స్వేచ్ఛ వాళ్ళకు నేను కాదనట్లా. అవును. కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన నువ్వు చాలా సైలెంట్గా ఉండు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం నీ మీద చాలా వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నది కాబట్టి వద్దు అని చెప్పిన. ఆయన వచ్చిండు, మీకు ఇచ్చిండు, అసలు ఎన్ని పడితే అన్ని స్టూడియోలకు ఇచ్చిండు. ఇప్పుడు తప్ప ఒప్ప అనేది నిర్ణయించుకునేటువంటి టైంని ప్రజలకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పినా మాట్లాడిన అరే రాజేష్ అన్న మాట్లాడింది కాదట, అది పాత వీడియోనట, TV9 వాళ్ళకు ఇట్లా జరిగింది, స్క్రోల్ చేసిరట అనేది కొద్దిమందికి రీచ్ అయింది. చాలా మంది నాకు ఫోన్ చేసి అన్న ప్లీజ్ దయచేసి మీరు ఇట్లానే ఉండాలి ఇది అని చెప్పి మాట్లాడాను. సో నెక్స్ట్ నేను రాలేకపోయినా ఇప్పుడు మీరు కూడా ఇక్కడ దాకా వచ్చారు. కొట్టిండ్రు అంటే అలాంటి పరిస్థితులు కల్పించుకోవద్దు. మరి అంటే నరేష్ తప్పంటారు మీరు? అంటే నేను ఏమంటున్నా అంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని చెప్పిన. నేను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి బయట తిరగకు అని చెప్పిన. ఆయన ఇమీడియట్ వచ్చి మీ సిగ్నేచర్ స్టూడియోలో మళ్ళీ మాట్లాడేసరికి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ అగ్గి మీద కుక్కిలం అది. ఇంకా మీ స్టూడియోలో మాట్లాడిన తర్వాత మిగతా రకరకాల స్టూడియోలో మాట్లాడిన తర్వాత మళ్ళీ TV9 వాళ్ళతో లైవ్ మాట్లాడిన తర్వాత ఆగమాగం అయిపోయింది పరిస్థితి. ఎంతమంది నన్ను ఆపగలుగుతామన్నా? ఎంతమంది నన్ను ఆపగలుగుతాం? ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి వీడియో అందరికి రీచ్ అయితే గ్యారంటీ ఉంది. TV9 వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే స్క్రోలింగ్ చేయాలంత స్క్రోలింగ్ చేసినాము, అది చాలా మందికి రీచ్ అయింది, సమాధానం రీచ్ కాలే. సో అప్పుడు మనం మౌనంగా ఉండడమే కరెక్ట్. ప్రాణం పోయిన పడితే ఏం చేస్తుండే మన అందరికంటే కల భార్య పిల్లలకి అన్నాను ఒకసారి ఆవేశంలో ఎవరైనా సరే చంపినాడు కూడా రేపు పొద్దున రియలైజ్ అరే బైరి నరేష్ ఒక్క విషయాన్ని తప్పు మాట్లాడచ్చు కానీ చాలా విషయాలలో మంచిగా మాట్లాడినట, అనవసరంగా చంపిన ఎవరా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ భౌతికం అనేది ఇంపార్టెంట్ కదా. నేను 4 రోజులు బతుకుతేనే ఇంకా 100 పాటలు రాస్తా, ఇంకా సమాజానికి మంచి చేస్తా, లేకపోతే ఎట్లా? నీకు బైరి నరేష్ కు అంతో ఇంతో స్నేహం ఉన్నది. అవును. బైరి నరేష్ ను కొట్టిన తర్వాత ఫోన్ చేసినావా? నరేష్ అన్నకు చేయలే అని నరేష్ అన్నకు చేయలే కానీ పక్కకు వేరే ఉన్న తమ్ముడికి చేసిన. ఆయన అప్పుడు ఫోన్ లేవట్టే పరిస్థితి లేడు. వేరే తమ్ముడితో మాట్లాడినా ఏం జరిగింది, ఏంది సిచ్యువేషన్, ఏంది, ఎట్లా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడినామా అన్న. ఒక్క అయ్యప్ప స్వామి విషయంలో తప్పు మాట్లాడినంత మాత్రాన బైరి నరేష్ చెడ్డోడు కాదు. ఆయన చాలా మంచి, అది మీరు తప్పని ఒప్పుకోరు, అది కూడా అది వేరే విషయం. కానీ నేను అనేది ఏంటంటే బైరి నరేష్ ను కొట్టిన వ్యక్తులు ఉన్నారు చూసినవా, ఎవరైతే కొట్టిరో ఆ వ్యక్తులు ఎవరు కొట్టించొచ్చన్న వాళ్ళకి మామూలుగా యూనివర్సిటీ ABP ఆర్గనైజేషన్ సంథింగ్ ఏదో అని చెప్పి అన్నారు కదా. సరే బైరి నరేష్ మాట్లాడాడు, బైరి నరేష్ మాట్లాడింది తప్పే అని చెప్పేసి మీరు అన్నారు. కొట్టడం గురించి మాట్లాడుతున్నా, కొట్టిన వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంది? అంటే సరే వాళ్ళకున్న కోపము, మేము అత్యధికంగా ఆరాధించేటువంటి దైవాన్ని చాలా అసహ్యంగా మాట్లాడినటువంటి కోపం వాళ్ళలో ఉండడం, రెండోది నేటి యువతకి చట్టం పట్ల ఎలాంటి అవగాహన లేకపోవడం. రేపు పొద్దున ఎవడన్నా అంబేద్కర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ వర్గీయులు కూడా వాడి మీద దాడి చేస్తారు కావచ్చు. సరే ఈ వర్గానికి అంబేద్కర్ ఎంతనో
మిగతా వర్గాలకు వాళ్ళ దైవాలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతీకలు అంత ఇంపార్టెంట్ దాన్ని కాదనట్లేదు. ఎందుకంటే మెజారిటీస్ లా అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు. మిగతా వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. కాబట్టి వాళ్ళకు చట్టం పట్ల అవగాహన ఉంటే, మానవతా దృక్పథం ఎక్కువగా ఉంటే, సరే వాళ్ళు కొట్టిర్రు, ప్రాణాలు పోయి ఉంటే క్షమాపణ కంటే గొప్పది ఏముంటుందన్నా? క్షమించే గుణం అయితే ఉండాలి. ప్రపంచంలో అందరికంటే కూడా క్షమించే గుణం భారతదేశానికి ఉంటుంది అనేది ఒక అద్భుతమైన నాంది. ఎవడెవడో తప్పులు చేసినా ఒళ్ళో పెట్టుకుని పోను రాని మన దేశంలో బ్రతకరని చెప్పేసి ఎంతో మందిని మన దేశంలో బ్రతకరిస్తున్నటువంటి గొప్ప దేశం మనది. ఆయన మనోడే కదా. సరే తప్పు చేసిండు కాదంటే ఆయన కూడా క్షమాపణ చెప్పిండు, అది వేరే విషయం. కానీ దాంట్లో ఆయన భౌతికంగా మరణించిన వాడితే అలా భార్య పిల్లలకు చేసినటువంటి పెద్ద లోటు కదా. వీళ్ళకు ఆ మానవత దృక్పథం ఉండుంటే బాగుండేది నా ఆలోచన. వాళ్ళు కొట్టడంలో న్యాయం ఉంది నేను కాదంటలే, కానీ దాంట్లో పెద్దగా ఏదైనా జరుగుంటే బయట ఇప్పుడు చట్టం పని చేసుకోవాలా. పోలీసుల ముంగనే వాళ్ళు కొట్టిరు, ఏం చేసిరు ఏం చేయలేరు అనేది నాకు తెలియదు.